మూడు శక్తులు ఏకమయ్యాయని జగన్ సర్కార్లో భయం పుట్టుకుందన్నారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా పోలేపల్లిలో విజయ భేరి మోగించిందన్నారు. నవశకానికి నాంది పలికేలా యువగలం పాదయాత్ర కొనసాగిందన్నారు. పాదయాత్ర ముగింపు సభను ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినా విజయవంతమైందన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రసంగాలను ఓర్వలేక అధికార పార్టీ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. ముగ్గురు శక్తులు కలిశారని అధికార పార్టీ నేతల్లో భయం పట్టుకుని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. జగన్కు రాష్ట్రంలో అభివృద్ధి చేయటం చేతకాక ఎమ్మెల్యేల అసమర్థత అంటూ వారిని మారుస్తున్నారన్నారు. ఎన్ని మార్చినా టీడీపీ, జనసేన పార్టీల గెలుపు ఖాయమని, రాష్ట్రంలో 160 సీట్లు గెలవటం జరుగుతుందన్నారు. నిబద్ధతతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ తో రాజకీయాల్ని నిర్వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కూడా ఆ వేదిక మీద ఉండబోతున్నారు. దాన్ని ఏదో రకంగా మనం నియంత్రించాలి, జన ప్రపంచం లేకుండా నిర్వీర్యం చేయాలనే దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు అడిగితే బస్సులు మేము డబ్బులు కట్టుకుంటా ఉంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వలే, స్కూల్ బస్సులు ఇచ్చినట్టయితే మిమ్మల్ని ఎవరిచ్చినా సరే వాళ్ళని ఇబ్బందుల్లో పెడతామని బెదిరించినటువంటి పరిస్థితి. ఇంకా ప్రైవేట్ బస్సులను కూడా నియంత్రించడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. అంటే ట్రాన్స్పోర్ట్ అన్నది లేకుండా చేస్తే ఈ సభ విజయవంతం కాదు అని వాళ్ళ భ్రమ. ఇవన్నీ అడ్డంకుల్ని ఎదురొడ్డి ప్రజలు ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఏ రకంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటే ఆ రకంగా ప్రయాణం చేసి అనూహ్యమైనటువంటి రీతిలో నేనైతే ఇంత నియంత్రితురాలు కాబట్టి ఏమైనా 2-3 లక్షలతోటి సభ జరుగుతుందేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ సుమారు 7 నుంచి 8 లక్షల మంది జనాభా ప్రజలు ఈ సభకు హాజరవడం, అనూహ్యమైనటువంటి స్పందనతో వీళ్ళు మాట్లాడటం, మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సభ ద్వారా. భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన సమైక్యంగా ఏదైతే కలిసి రేపు ఎన్నికలకు వెళ్ళబోతుందో ఆ ఎన్నికల్లో మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి